హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన కమ్మటి రాయలసీమ స్పెషల్ పొంగలి తయారు చేస్తున్నానండి. దానికి కాంబినేషన్గా వేరుశనగ చట్నీ కూడా తయారు చేస్తున్నానండి. ఈ తయారీ విధానం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అంతే రుచిగా కూడా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లకి టిఫిన్కి కూడా ఈ పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ప్రాసెస్ విధానం చూద్దాం రండి. దీని మొదట పొయ్యి వెలిగించి పొయ్యిపై కుండ పెట్టి కుండలో 4 స్పూన్ల నెయ్యిని వేసుకున్నామండి. తర్వాత జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలను కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటిని దూరగా వేయించుకోవాలి. తర్వాత నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. తర్వాత పెసరపప్పు కూడా తీసుకున్నాను కాబట్టి ఒక 4.5 గ్లాసుల నీటిని తీసుకున్నానండి. ఎసురు వేసుకున్నాను. 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. అంతే. ఒక 15 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ అయిందండి. తర్వాత మనము వేరుశనగ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, చింతపండును యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ వేరుశనగలను పెనంపై బాగా దూరగా వేయించుకున్నానండి. వీటినన్నిటినీ రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ చట్నీ రెడీ అయిందండి. ఈ వేరుశనగ చట్నీలోకి కొద్దిగా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకని స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టి కొద్దిగా వేరుశనగ చట్నీలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకొని వేసానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ పొంగలి రెడీ అయిందండి. పొంగలి వేరుశనగ చట్నీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది. అలాగే బియ్యము, పెసరపప్పును 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే దీనికి రుచి వస్తుంది. ఎంత బియ్యం నానితే అంత బాగుంటుంది. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ పేరు అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్.